హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్. తిరుపతి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చిన వెంటనే పొలానికి అయితే వచ్చాము. పొలంలో ఏం చేసాం, ఏంటి, పొలాలు ఎలా ఉన్నాయి అనేది మొత్తం తిరిగి చూద్దాము రండి. వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి. తిరుపతి నుంచి రాగానే అమ్మని, అన్నయ్య వాళ్ళని, వదిన్ని అందరినీ చూసేశాను. కానీ మా నాన్నని అయితే చూడలేదు. మా నాన్న పొలంలో ఉన్నాడని చెప్పేసి మా అమ్మ చెప్పింది. అందుకని చెప్పేసి లేట్ చేయకుండా వచ్చిన వెంటనే ఫ్రెష్ అయిపోయి తినేసి ఇక పొలానికి అయితే వచ్చేసాము. వచ్చిన వెంటనే మా నాన్నని చూసేసరికి ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది అనమాట నాకు. నాన్నని చూసి నాన్నతో కాసేపు మాట్లాడిన తర్వాత ఇక ఇక్కడ మా అమ్మ వాళ్ళ మామిడి చెట్లు ఉన్నాయి. మామిడికాయలు అయితే చాలా బాగా కాసాయి. ఇవి చూద్దామని చెప్పేసి ఇదిగో దగ్గరికి అయితే వచ్చేసాను. నాకైతే వెంటనే ఒక కాయ కోసుకొని తినేయాలనిపించింది అనమాట. చూడగానే నోరు ఊరిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే నోట్లో నీళ్ళు వచ్చాయని చెప్పాలి. అంత బాగా నచ్చాయి నాకు ఈ మామిడికాయలు. పిల్లలిద్దరూ తిరుపతి నుంచి మా అమ్మాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. వాళ్ళ అమ్మమ్మ తాతయ్యని వదలకుండా వాళ్ళ వెనకే తిరుక్కుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే అసలు మాటల్లో చెప్పలేనమాట. వాళ్ళ కళ్ళల్లో ఈ ఆనందం చూడడానికే ప్రతి ఇయర్ కూడా అంత దూరం నుంచి ఇంత దూరం అయితే వస్తూ ఉంటాం అనమాట. ఈ సంవత్సరం అయితే నిజంగా మా ప్రసన్న లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఊహ తెలిసి తెలియడం అనమాట. ఇప్పుడు అన్నీ తెలిసాయి కదా, బాగా ఎంజాయ్ చేస్తుంది. అందరికన్నా ఎక్కువగా ఎంజాయ్ చేసింది ఎవరు అంటే మా ప్రసన్న అనే చెప్పాలన్నమాట. అంత బాగా ఆడుకుంటుంది. తనకి ఈ వాతావరణం కానీ, మామిడి చెట్లు, ఈ గడ్డివాములు, అక్కడ ఉన్న గేదెల షెల్టర్ అన్నీ బాగా నచ్చాయి అనమాట. తిరిగి 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 బాగా ఆడుకుంటుంది. సాధారణంగా మనం ఎన్ని చేసినా పిల్లల సంతోషం కోసమే చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం చేయకుండా కూడా ప్రసన్న తనంతట తానే ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. మా అమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి మా అమ్మ వెనకలే తిరుక్కొని ఆడుతుంది అనమాట. హర్ష షెల్టర్ లోపలికి వెళ్తున్నాడు కదా, ఆ షెల్టర్ ఇది వరకు నేను అమ్మాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వీడియోస్లో చూపించాను. ఆ షెల్టర్ గేదెల కోసం కట్టారు. అలాగే మా అమ్మాళ్ళు పొలం పనులు చేసి వచ్చి అలసిపోయినప్పుడు అందులో రెస్ట్ తీసుకుంటూ ఉంటారనమాట. ఇకపోతే మా ఆయన పొలం గట్టున సిమెంట్ గొట్టం పైన కూర్చొని పొలాలన్నీ చూసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంతలో మా నాన్న ఏమో పదండి కొబ్బరికాయలు తీస్తాను తాగుదురు అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి ఇక నడుచుకొని పొలంలోకి అయితే వెళ్తున్నాం. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. చాన్నాళ్ళ తర్వాత ఏదో కోల్పోయిన ఫీలింగ్ నుంచి బయట వచ్చి ప్రశాంతత పొందిన ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట. మా ఆయన ముందు నడుచుకొని వెళ్ళిపోతుంటే మా పిల్లలిద్దరూ వెనకలా ఆయన ఎలా అయితే వెళ్తున్నారో అటువైపుగానే నడుచుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. చూసారా, నేను ముందు అనుకొని వాళ్ళిద్దరూ ఒకరికొకరు వెళ్ళిపోతున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ వెనకలే నేను కూడా నడిచి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఈ కాలువ ఉంది కదా, ఈ కాలువ గురించి కూడా లాస్ట్ టైం నేను మా అమ్మ ఇంటికి వచ్చినప్పుడు చూపించాను. అలాగే ఈ పొలాలన్నీ కూడా చూపించాను. అప్పుడు పంట ఉంది. ఇప్పుడు మొన్న వేరుశనగకాయలు అయితే తీసేశారు. నెక్స్ట్ మినువులు, పెసలు, బొబ్బర్లు అయితే వేస్తారనమాట. ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది. ఇదిగో ఇక్కడ కాలువగట్టు కనిపిస్తుంది కదా, ఈ కాలువగట్టు వారంట పైనాపిల్ అలాగే మనకి పనసపళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నాయి. సపోటాలు కూడా ప్రజెంట్ ఇంకా పింజుల్లాగా ఉన్నాయి. ఇంకా అయితే పళ్ళు పండలేదు. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇవి చూపిస్తున్నాను. ఇక అలా నడుచుకొని కొంచెం ముందుకెళ్తే మనకి ఇదిగో ఈ కనుచూపు మేర కనిపించేది మొత్తం మన అమ్మ వాళ్ళ పొలం అనమాట. ఈ పొలంలోనే మనకి A to Z అన్ని కూడా పండుతాయి. చెరుకు, పప్పు దినుసులు, వరి అన్ని పండుతాయి. ఇదిగో ఆ కొబ్బరి చెట్టు కనిపిస్తుంది కదా, ఆ కొబ్బరి చెట్టు నుంచే మనకి కొబ్బరికాయలు తాగడానికి అయితే మా నాన్న మా మావయ్యని చెట్టు ఎక్కించి తీయించారనమాట. అదిగో అక్కడ చెట్టు దగ్గర ఉన్నారు కదా ఆయన మా మావయ్య. కొబ్బరి చెట్టు మీద నుంచి తీసిన కాయలు మొత్తం తేకముందే మా ప్రసన్న ఒక కాయ తెచ్చుకుంది కొట్టేవమని మా నాన్న అయితే ఎంతో ఇష్టంతో కొట్టి ఇచ్చారు. మాకు ఎన్ని కాయలు అయితే కావాలో అన్ని కాయలు మొత్తం అయితే ఇదిగో ఈ విధంగా తీసి కిందనేసారు. ఇవి మొత్తం తెచ్చి ఒక దగ్గర పెట్టుకొని తాగుదామని చెప్పేసి ముందైతే ఆ చెట్టు నిండు తీసిన కొబ్బరికాయలన్నీ కూడా ఒక దగ్గర పెడదామని చెప్పేసి మా ప్రసన్నకి, హర్షకి చెప్పగానే వాళ్ళు ఒక్కొక్కటిగా తెచ్చేసి పాపం చాలా కష్టపడి అక్కడైతే పేర్చేశారు. నేనైతే పెట్టమని చెప్పలేదు కానీ వాళ్ళంతటి వాళ్ళే ఇష్టపడి తెచ్చారు. పోనీలే వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని నేను అలా చూసుకొని ఉండిపోయాను అనమాట. నేనైతే బాగా నీళ్లున్న కాయ ఒకటి తీసుకొని ఎత్తుక్కొని మరీ తెచ్చుకున్నాను. అది మాత్రం నాకు కొట్టివ్వమని మా నాన్నకి చెప్పాను అనమాట. ప్రసన్న, హర్ష మాత్రం మిగిలిన కాయలన్నీ ఒక్కొక్కటిగా అన్ని అక్కడ తెచ్చి పెట్టేశారు. మా నాన్న ఒక పక్క నుంచి నెమ్మదిగా ఒక్కొక్కటి కొట్టిస్తుంటే మా ఆయనేమో ఒక పక్క ఆయన తాగుతూ ఇంకో పక్క పిల్లలకి కూడా తాగిపిస్తున్నారనమాట కొబ్బరికాయలు. అదిగో చూసారా, హర్ష పక్కన తాగుతున్నాడు. ప్రసన్న మాత్రం కొబ్బరి నీళ్ళు తాగట్లేదు. ఇంకా ఎక్కడైనా కొబ్బరికాయలు ఉండిపోయేమో అని వెతికి తెచ్చే పనిలో ఉందన్నమాట. ఇక అందరం కూడా ఒకే కాలువగట్టున కూర్చొని కొబ్బరికాయలు అయితే నచ్చినన్ను అయితే తాగేసాము. నేను లాస్ట్లో అయితే నాకు కొబ్బరి నీళ్ళ కన్నా కొబ్బరికాయ గుంజు అంటేనే చాలా ఇష్టం అనమాట. ఇక వేస్ట్ చేయకుండా నాకు కొబ్బరి గుంజు తీసేయమని మా నాన్న అడిగాను. మా నాన్న ఏమో చక్కగా ఆ కొబ్బరికాయ పైన మూతి కొట్టినప్పుడు అది గుంజు ఉంటుంది కదా, అది తీసిచ్చారనమాట నాకు. ఇంకా లేట్ చేయకుండా తీసివ్వగానే నేను తినేసాను. ఇదిగో చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా లేత కొబ్బరికాయ.
ఆకాశం మొత్తం మబ్బేసేసింది, ఇంకా చినుకులు పడేలాగా ఉన్నాయేమో అని చెప్పేసి ఇక పొలాల నుంచి వెళ్ళిపోదామని బయలుదేరిపోయాము. వాతావరణం చూసారా ఎంత ప్లెజెంట్ గా భలే ఉంది కదా. ఈ చెట్టుని చూసారా, ఏదో భయంకరమైన ప్లేసుల్లో హర్రర్ మూవీ సినిమాలో చెట్లాగా ఎంత భయంకరంగా కనిపిస్తుందో, కానీ ఇది రియల్ గా మామూలుగా చూస్తే చాలా నేచురల్ గా భలే అందంగా కనిపిస్తుంది అనమాట. ఇది కొంచెం లైట్ గా చీకటి పడడం వల్ల ఇలా కనిపిస్తుంది, కానీ పగల్లో అయితే చాలా అందంగా కనిపిస్తుంది. నాకు ఈ చెట్టు అంటే చాలా ఇష్టం. శుభ్రంగా కొబ్బరికాయలు తాగేసి కొబ్బరి గుంజి తినేసరికి కడుపు అయితే ఫుల్ అయిపోయింది. మా అమ్మ ఏమో మంచం తెచ్చి బయట వేసింది అనమాట గడ్డిమేటి పక్కన. ఇక మా పిల్లలు దాని మీద ఎగురుకొని చాలాసేపు ఆడుకున్నారు. ఫస్ట్ నేను వెళ్ళి పడుకుని పోదాం అనుకున్నాను, ఈ లోపు మా ఆయన వెళ్ళి సెటిల్ అయిపోయారు అనమాట పిల్లలతోని. సరే అని చెప్పేసి మా నాన్న గేదెకి నీళ్ళు పెడుతుంటే మా నాన్నతో కాసేపు ఆట పట్టించుకుంటూ మాట్లాడుకుంటూ అలానే ఉండిపోయాను. నేను పెడతానంటే మా నాన్న గేదెకి నీళ్లు వద్దమ్మా నేనే పెట్టుకుంటాను అని అన్నారు. అలా ఎందుకన్నారో తెలియదు, కానీ 2 అద్దాలు అయితే నాకు అనిపించాయి. వాతావరణం చాలా బాగుందన్నమాట. తిరుపతి నుంచి కష్టపడి జర్నీ చేసుకుని వచ్చిన మొత్తం స్ట్రెస్ అంతా కూడా మర్చిపోయాను అనమాట ఈ వాతావరణం చూసి. మా నాన్న మేము ఇక్కడ ఇలా సరదాగా మాట్లాడుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటే మా వైపు చూసి మురిసిపోతున్నారనమాట. ఇక వాతావరణం చూస్తే చల్లగా గాలేస్తూ చెట్లన్నీ ఊగిపోతూ ఎంత అద్భుతంగా అయిపోయిందంటే నాకు మనసు అంతా తేలికైపోయింది అనమాట. మనసులో ఉన్న మొత్తం బాధలన్నీ పోయి ప్రశాంతంగా తేలిగ్గా మారిపోయింది. ఇక్కడ దాకా బానే ఉంది, కానీ ఇంటికి వెళ్దాం అనేసరికి మాత్రం కొంచెం ఏదోలా అనిపించింది అనమాట. ఇంకా కాసేపు ఉంటే బాగుంది అనిపించింది. ఇక వెళ్ళాక తప్పదు కదా అందుకని చెప్పేసి ఇక లైట్ గా వర్షం స్టార్ట్ అయింది. ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఓకే, మరి వీడియో చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ టైం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.